రాష్ట్ర ప్రభుత్వం లడ్డు మీద లేపి తన్నించుకోవటమేలా? అడిదిరిగి ఇడిదిరిగి ఆ లడ్డు ల్యాండ్ వచ్చి తిరుమల లడ్డు వచ్చి హెరిటేజ్లో ఆగటమేలా? 570 రూపాయల నుంచి 325 రూపాయలకి హెరిటేజ్ వాల్యూ పడిపోవటం ఎలా? ఒక్క ఈ 4-5 రోజుల్లో 5,000 కోట్ల రూపాయలు నష్టం రావటం ఎలా? అయ్యో అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుకి పరిగెత్తటం ఎలా? ఢిల్లీ హైకోర్టు నుంచి 100 కోట్ల రూపాయలకి డబ్బులు కట్టి ఫీజు కట్టి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవటం ఎలా? ఎందుకు వచ్చిన గోల ఇదంతా? దారిని పోయి పడుకున్న గుర్రాన్ని లేపి ఎగ్గిరి తన్నించుకున్నట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం. ఎందుకు పడుకుంది గుర్రం? దాన్ని నిద్రపోని, అది లేచిద్ది ఎప్పుడో సందర్భంలో. ఎగురు తన్నించుకుంటువి, నిన్ను తన్నించుకున్నది కాక ఇంట్లో వాళ్ళందరినీ కూడా తన్నిస్తుంటువి. నేను చెప్పా ముందే, లడ్డు వ్యవహారం కెలకొద్దు సార్, మీకు నష్టం అని. ఇప్పుడు ఏమైంది? పిసుక్కుంటా కూర్చున్నారు అందరూ. పిసుక్కోవడమే, మాట్లాడలేరు. ఎటు మాట్లాడితే చీరుకొచ్చి హెరిటేజ్లో పడింది. చరిత్రలో కాలం ఇప్పుడు ఒకేలాగా ఉండదు సార్.